ఆ పేరు గురించి ఒకటి క్వశ్చన్ చేశారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టి ఏదో వీళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఏదైనా తీసుకొచ్చి పెడుతున్నారని అనుమానం కలుగుతుంది అనే క్వశ్చన్ ఒకటి రేస్ చేశారు. ఆ భూములు ఎవరివి, అదంతా కూడా దోచుకునే ప్రక్రియ, అంటే అది ప్రైవేట్ గా పెట్టున్నారు కాబట్టి అది ఎప్పటికైనా సరే వాళ్ళదే అనే విధంగా దోచుకునే ప్రక్రియ, భూ కబ్జా జరుగుతుంది అనేది మరొకటి. సో ఫస్ట్ ఈ కబ్జాలు వీటి గురించి పక్కన పెడితే నాణ్యత, తీసుకోవాల్సిన ప్రికాషన్స్, జాగ్రత్తలు, ప్లేట్స్ కూడా క్లీన్ గా లేకపోతే ఎంత లేని వాళ్ళకైనా పెట్టేది నాణ్యతగా పెట్టాలి కదా. ఆ విధంగా జరుగుతుందా లేదా? మీరు ఎప్పుడైనా వెళ్ళి స్వయంగా పర్యవేక్షించడం కానీ చెక్ చేయడం కానీ? ఒక నిమిషం అండి. ఇప్పుడు అట్లా కాదు ఆశ గారు, గత 5 సంవత్సరాల పదవీ కాలం మొత్తం విధ్వంసం సృష్టించారు వాళ్ళు. ఇప్పుడు గతంలో అన్న క్యాంటీన్లు ఉండే, అదే అన్న క్యాంటీన్లని మనం కొనసాగిస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో ప్రజల దగ్గరికి వెళ్ళడం చెప్పుకుంటూ వచ్చాం, అదే చేశాం. పేరు మార్చాలంటే గతంలో అన్న క్యాంటీన్ అనే ఉండే, ఇప్పుడు కూడా అన్న క్యాంటీన్ పెడుతున్నాం. అన్నగారు అంటే ప్రతి ఒక్క పేదవాడు, అన్నగారు అంటే ఎన్టీఆర్ అని చెప్పేసి అదొక ముద్ర పడిపోయింది. అది ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది. అన్నగారు అనేది ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే పేదవారిని అట్టడుగు వర్గాలని రాజకీయంగా వాళ్ళను అభివృద్ధి చేసి వాళ్ళ రాజకీయ అవకాశం కల్పించింది అన్నగారు. అన్నగారు రాకముందు కొన్ని వర్గాల వరకే రాజకీయ ప్రాధాన్యత ఉండేది. కొన్ని వర్గాలు రాజకీయం ఏంటంటే కూడా తెలియదు, కొన్ని సామాజిక వర్గాలు. అలాంటి వర్గాలకు కూడా శాసనసభలో స్థానం కల్పించిన మహనీయ వ్యక్తి అన్నగారు. ఆ అన్నగారి పేరు పెట్టడం అనేది ఒక గొప్ప ప్రెస్టీజ్. అది అన్నగారి పేరుని కూడా వీరు విమర్శిస్తే అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. వీరు 5 సంవత్సరాల పదవీ కాలం చేసినంత నాశనం చేశారు, వినాశనం చేశారు. ఈ రోజు ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రభుత్వానికి పేరు వచ్చే ప్రతి కార్యక్రమం కూడా వీరు విమర్శించడానికి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్షం అంటే అట్లాగే ఉంటారు. మీరు చేసిన ప్రతి పనిని వారు ఎందుకు స్వాగతిస్తారు? లక్ష్మణరావు గారు క్వశ్చన్ చేశారు. ఎందుకంటే గతంలో స్కూల్స్ కి వీటికి కలిపి రంగులు వేస్తుంటే రంగులు వేయడానికి తీయడానికి కూడా ఇన్ని కోట్లు ఖర్చు అయిందని చెప్పి మనమే అనేక సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నారు, మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఇప్పుడు అన్నా క్యాండిల్ పూర్తిగా ఎల్లో కలర్ వేస్తున్నారు. ఆ ఖర్చు ఎవరిది? ప్రజలదే కదా. ప్రజల కోసం పెట్టినప్పుడు ఈ రంగులేంటి, పార్టీల ఆర్భటాలు ఏంటి అంటున్నారు. గతంలో వాళ్ళు తీసడానికి కూడా కారణం అదే అని చెప్తున్నారు. గతంలో వైసీపీ జెండా కలర్ అనేది మొత్తం ఆ జెండా కలర్ ఏమి ఉంటుందో అదే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వేశారు. ఇది ఎల్లో కలర్ అనేది దాంట్లో మా పార్టీ సింబల్ కానీ ఎక్కడ కానీ ఏది లేదు. ఎల్లో కలర్ అంటే పసుపు దండం, అదొక విజయానికి సంకేతం. ఆ కలర్ చెప్తున్నా నేను, దానికి మా పార్టీ సింబల్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాదు కదా. గుర్తు అక్కడ కనిపిస్తుంది మీకు. గతంలో ఆ జెండాకున్న రంగులు వేసారు తప్పించి ఆ ఫ్యాన్ గుర్తు మధ్యలో ఏమన్నా బిల్డింగ్స్ కి స్కూల్స్ కి మధ్యలో ఏమైనా కనిపించిందా? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానికి పంచాయతీ ఆఫీసులకు కానీ దానికి కానీ వేస్తే కానీ తప్పు పట్టాం. ఇది ప్రభుత్వ సొమ్ముతో నడిపిస్తున్నారా? ప్రభుత్వ సొమ్ముతో పార్టీ యొక్క పథకం, ఇది పార్టీ ద్వారా పార్టీ యొక్క ఇంట్రెస్ట్ ఇది ప్రభుత్వం డబ్బుతో నడవట్లేదు. అది ప్రజల యొక్క దానంతో, ప్రజల యొక్క కంట్రిబ్యూషన్ తోటి నడుస్తుంది. ఇది ఇంకోటి, ఇది ఏ విధంగా దీంట్లో నేను చెప్పిన తర్వాత మాట్లాడండి, ఇంటరప్ట్ చేయకండి. ఇది ప్రభుత్వ దానంతో కాదు, ప్రభుత్వ సొమ్ముతో నడిచేది కాదు. ప్రజలు విరాళాలు ఇస్తుండ్రు. ఆ విరాళాలు ఇస్తుంటే అది హరికృష్ణ మూమెంట్ గీయడం జరుగుతుంది. వీళ్ళు ఈ రోజు అపరిశుభ్రంగా ఉన్నది, అనైజీనిక్ గా ఉన్నదని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. హరిరామ ట్రస్ట్ అనేది ద వరల్డ్స్ లార్జెస్ట్ కిచెన్. మన ఇంట్లో కూడా అంత పరిశుభ్రంగా వంట చేసుకోము. నేను క్లియర్గా చెప్తున్నాను. హరికృష్ణ అక్షయ పాత్ర అని ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఒక మెషిన్ ఉంది కోకాపేటలో. హరికృష్ణ మిషన్లో వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు ఏ విధంగా భోజనం తయారు చేస్తున్నారు, ఏ విధంగా కూరగాయలు కట్ చేస్తున్నారు, అన్నీ కూడా ఎంత హైజీనిక్ అని తెలుస్తుంది. తెలియకుండా ఏదో ఒక నెపం నేర్పిన బట్ట కాల్చి మీదేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైనా పోయారా? 2002లో ఎప్పుడో పోయారని చెప్పారు, ఇప్పుడు పోయారా? వాళ్ళు తెలియదు. ఇంకోటి, అక్షయ పాత్ర మషిన్ అనేది చాలా హైజీనిక్ ఇస్తుంది. ఇప్పటి వరకు హిస్టరీలో అక్షయ పాత్ర ద్వారా ఈ యొక్క హరిరామ మూమెంట్ ద్వారా ఇచ్చేటువంటి ఫుడ్ ద్వారా ఇప్పటి వరకు ఒక ఫుడ్ పాయిజన్ అయినటువంటి దాఖలాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, గురించి ఆయన క్వశ్చన్ చేయలేదు. ఇక్కడ ముగ్గురు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళు పేదవాళ్ళు, ఇక్కడ అనైజీనిక్ గా ఉంది, పరిశుభ్రత లేదు. ప్రశ్న వినండి, ఆయన ఫుడ్ గురించి క్వశ్చన్ చేయలేదు. కాకపోతే 5 రూపాయలు పెట్టే ఫుడ్ గురించి కూడా ఆయన క్వశ్చన్ చేయలేదు. మీరు హరే కృష్ణ మూమెంట్ కి 90 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నప్పుడు బయట మనకి ఇదే మీల్స్ 30-40లో వచ్చేస్తున్నప్పుడు మిగతా 50 రూపాయలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి అని చెప్పి ఆయన క్వశ్చన్. అంతేగాని ఫుడ్ లో నాణ్యత లేదనే విషయం ఆయన అక్కడ ప్రస్తావించలేదు. మెంబర్స్ ని పెంచాలి, అక్కడ హైజీనిక్ గా ఉండాలి, ఆ ప్లేట్స్ దాంట్లో పెట్టేస్తే ఎట్లా తింటారని క్వశ్చన్ ట్రేస్ చేస్తున్నారు. దానికి జవాబు చెప్తున్నాను. హరే కృష్ణ మూమెంట్ అనేది లాభాన్ని వెచ్చించేటువంటి సంస్థ కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి
కాస్ట్ తీసుకునేటువంటి సంస్థ. అది ఒక చారిటబుల్ సంస్థ, అది చారిటబుల్ ట్రస్ట్. అది వాళ్ళు చేసినటువంటి దానికి బయటకు వేస్తే దాదాపు 200 రూపాయలు ఖర్చు అవుతుంది అంత వాళ్ళకి. ఎందుకంటే అంత ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర ఉంటారు, అంత హైజెనిక్గా వాళ్ళు చేస్తారు. మీకులాగా ఇప్పుడు ఏదో 30 రూపాయలకు వస్తుంది ఎవరికో ప్రైవేట్ హోటల్ వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాడు నాసిరకమైన కూరగాయలు, నాసిరకమైన నూనె, నాసిరకమైన వస్తువులు పరికరాలు వాడి అక్కడ హైజెనిక్ లేకుంటే అది ఎవరికి సమస్య? రేపు కష్టపడి పని చేసుకునే పేదవాడికి రేపు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, బాధ్యత ఎవరు? ఇక్కడ ఎవరికైనా ఫుడ్ పాయిజన్ జరుగుతుందా? 100%, 101% హైజీనిక్గా ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. ఇంకో లాభాన్ని వెచ్చించే వ్యవస్థ కాదు హరికృష్ణ మూమెంట్. వాళ్ళకు వచ్చేటటువంటి కాస్ట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అంత హైజీనిక్ ఉంటుంది కాబట్టి హరికృష్ణకి ఇవ్వడం జరిగింది. దీంట్లో లాభాన్ని ఆశించి కానీ దాంట్లో స్కాములు చేసుకోవడం కానీ తెలుగుదేశం పార్టీ జోబులోకి వెళ్ళడం కానీ అలాంటి జరగదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్టీ యాక్ట్లో మేము ఎంత డబ్బులు విరాళాలు వస్తున్నాయి, ఎంత డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం అనేది క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. ఇంకో నాణ్యత విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో స్టీమర్స్ ఏర్పాటు చేశారు. వాష్ చేసి తర్వాత దాన్ని ఆటోక్లేవ్ చేస్తారు. దాన్ని ఆటోక్లేవ్ అంటారు స్టీమ్ చేస్తే. ఎందుకంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఈ పరికరాలు ఆటోక్లేవ్ చేస్తాం. ఆ స్టీమ్లో ఆటోక్లేవ్ చేయడం జరుగుతుంది. ఆ స్టీమ్లో ఆటోక్లేవ్ చేస్తే ఏ విధమైన బ్యాక్టీరియా కూడా దానిపైన ఉండదు. దాని తర్వాత ఆ ఫుడ్ తినొచ్చు. అక్కడ పరిశుభ్రమైన వాతావరణంలో ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఏంటి? అది వాష్ బేసిన్ లో పడ్డది. వాష్ బేసిన్ లో లేబర్స్ ఎవరెవరు వస్తారమ్మా, అక్కడ వేసేసినాడు. పెట్టడానికి లేదు. వాష్ బేసిన్ లో ఏదో ప్లేటో లేకుంటే ఆ ఫుడ్ పార్టికల్ మిగిలిపోయిన తిన్న ఫుడ్ మిగిలిపోయినది తొక్కలు ఉంటాయి కదా, అది పడితే వాష్ బేసిన్ ఇరిగిపోతుంది. సెపరేట్ గా డస్ట్బిన్ పెట్టున్నారు. డస్ట్బిన్ లో కొంతమంది ఏ గుండా అలా పడి ఉండొచ్చు. తొక్క ఏదైనా పడితే ఒక మామిడికాయ పీస్ తొక్క పడ్డా కానీ అక్కడ జామ్ అయిపోతుంది. జామ్ అయిపోయిన దాంట్లో ఉద్దేశపూర్వకంగా అక్కడ ప్లేట్లలో వేసి ఇక్కడ ప్లేట్లు కడుగుతారని చెప్పి చూపించి అంత తెలివిలేనితనం తెలుగుదేశం పార్టీకి లేదండి. అంత ప్రజల పైన అంత విరక్తి, అంత ప్రజల పైన అంత అక్కసు వెలుచూపే యొక్క దుర్మార్గమైన మైండ్ సెట్ మా తెలుగుదేశం కాదు, అది మీది. మీ మైండ్ సెట్ మా మీద రుద్దకండి. మేము ప్రజల గురించి పుట్టిన పార్టీ, ప్రజల కొరకు పనిచేస్తున్నాం. ప్రజలను దోసుకోవడానికి రాలేదు. గత 5 సంవత్సరాల పదవి కాలం మీరు చేసిన దోసుకున్నారు, ప్రజలను నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాము. కొంచెం ఓర్పు తెచ్చుకోండి. మంచి పని చేస్తుంటే సహకరించండి. మంచి పని విస్తరించండి అంటున్నారు. దాని గురించి ఖచ్చితంగా విస్తరిస్తాం. మీ యొక్క ఆలోచన మేరకు ప్రతి మండలంలో విస్తరిస్తాం. చేసే పనికి మండలంటే గ్రామాల్లో లేరా ప్రజలు? దాంట్లో లేని వాళ్ళు లేరా? దాంట్లో వీధి ఇంటింటికి వెళ్ళి తీసుకునే వాళ్ళు లేరా? సోకాల్డ్ ప్రతిపక్షం అయినప్పుడు కూడా అర్థవంతమైనటువంటి ఇస్తే ఖచ్చితంగా మేము చేస్తాం. గుడ్ సజెషన్ మేము యాక్సెప్ట్ చేస్తాం కదా. ప్రతి ఊరిలో చేస్తాము. ఆ సహనం మాకుంది. అక్కసుతో పరిపాలించట్లేదు మేము గత 5 సంవత్సరాలు మీరు చేసినట్టు. ఓకే, కృష్ణా శ్రేణి గారు గుడ్ మార్నింగ్ అండి.